ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీ హిల్స్ పిఎస్లో ప్రభాకర్ రావు విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభాకర్ రావుని కొత్త సిట్ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ విచారణ చేపట్టింది. జూబ్లీ హిల్స్ పిఎస్లో సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. అయితే సిపిఎస్ కు తీసుకెళ్లినటువంటి పోలీసులు తిరిగి మళ్ళీ జూబ్లీస్ పోలీస్ స్టేషన్ కి ప్రభాకర్ రావును తరలించినటువంటి పరిస్థితి ఉంది. వారం రోజుల పాటు సుప్రీంకోర్టు కస్టోడియల్ ఇన్వెస్టిగేషన్ కోసం గడువు పొడిగించింది. ఇప్పటికే వారం రోజుల విచారణ పూర్తయింది. మరొక వారం రోజులు సుప్రీంకోర్టు సమయం ఇవ్వడంతో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అయితే 2 రోజుల క్రితమే డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఒక సిట్ 9 మంది అధికారుల బృందంతో ఒక సిట్ ని ఏర్పాటు చేశారు. ఆ సిట్ కు హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో అధికారులు కూడా పనిచేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా సిట్ బృందం చేరుకొని విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు వెలుగులోకి రానటువంటి అంశాలను ఈ వారం రోజుల్లో వెలుగులోకి తెప్పించాలి. మరోవైపు ఇప్పటి వరకు హార్డ్ డిస్క్ల ధ్వంసం కావచ్చు, మరోవైపు టెక్నికల్ గా అతని యొక్క మొబైల్స్ కావచ్చు, మరోవైపు క్లౌడ్, ఇటు ల్యాప్టాప్స్ లో కొంత డాటా అనేది అతను డిలీట్ చేశాడు. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వారం రోజుల విచారణ తర్వాత ఆ రిపోర్ట్ ను సుప్రీంకోర్టుకి ఇస్తారు. సుప్రీంకోర్టు తదుపరి చర్యలు ఏం తీసుకోవాలి అంటే ప్రభాకర్ రావును రిమాండ్ కు తరలించేందుకు ఆదేశాలు ఇవ్వాలా, లేకుంటే ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి నిర్ణయం తీసుకోబోతుందా అనేది మాత్రం వారం రోజుల తర్వాత ఒక కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ పిఎస్ కేంద్రంగానే ప్రస్తుతం సిట్ అధికారులు చేరుకొని ప్రభాకర్ రావును విచారణ కొనసాగిస్తున్నారు. శ్రీనివాస్.